హాయ్ ఫ్రెండ్స్. నాకైతే రివార్డ్స్ పాయింట్స్ ఉన్నాయి. సో నేను ట్రాన్సాక్షన్ ఎక్కువ చేస్తున్నా కాబట్టి ఏటీఎం ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ట్రాన్సాక్షన్ ఎక్కువ చేస్తుంటే మాత్రం రివార్డ్స్ పాయింట్స్ వస్తాయి. దాన్ని ఎలా విధంగా రీడీమ్ చేసుకోవాలి, రీఛార్జ్ చేసుకోవచ్చు సో ఫ్రీగా కూడా. సో ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలి ఇప్పుడైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్కి లాగిన్ అయిపోయి నేనైతే ఎస్బీఐ ఆన్లైన్ మీద క్లిక్ చేసి ఎస్బీఐ ఆన్లైన్ డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేస్తున్నాను. ఎస్బీఐ ఆన్లైన్ రాగానే మనకు లాగిన్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు లాగిన్ ఉంటుంది. ఓకే, లాగిన్ లేకపోతే మాత్రం మీరు ఏం చేయాల్సి వస్తుందంటే బ్యాంక్ కన్సల్ట్ అయ్యి మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఓకేనా, కంటిన్యూ టు లాగిన్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంట్రీ చేసుకోవాలి. సో నా యొక్క యూజర్ నేమ్ నేను ఎంట్రీ చేస్తున్నాను. ఎంట్రీ చేసుకోగానే తర్వాత పాస్వర్డ్ ఎంట్రీ చేసుకోవాలి. కరెక్ట్గా ఇవ్వండి పాస్వర్డ్ అనేది, ఎందుకంటే ఫెయిల్ అయితే మళ్ళీ లాక్ పడుతుంది ఇది. ఓకేనా, సో 4 క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను నేను. క్యాప్చా ఎంటర్ చేసుకొని మనకు లాగిన్ మీద క్లిక్ చేసుకోగానే మనకేమవుతుందంటే మన 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 యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. సో ఓటీపీ రాగానే ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే, వెయిట్, నేనైతే ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదండి, ఎండ్ వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా, ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయతే ఫ్రెండ్స్ ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి. ఓకేనా, సో నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ఓపెన్ చేసి మన యొక్క సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మన యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు అదంతా చెప్పేంత టైం లేదు కాబట్టి మనకి ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఎస్బీఐ రివార్డ్స్ అని ఉంది. సో ఈ ఎస్బీఐ రివార్డ్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎన్ని పాయింట్స్ మనం గెయిన్ చేసామనేసి ఉంటుంది. ఇక్కడ పాయింట్ బ్యాలెన్స్ 72 పాయింట్స్ అనేసి. సో ఇక్కడ ఉంది కదా, క్లిక్ హియర్ టు రిడీమ్ యువర్ పాయింట్స్ అని. సో దీని మీద క్లిక్ చేయగానే మనకు వేరే టాప్అప్లోకి పాపప్ మనకి తీసుకెళ్ళిపోతుంది. ఇది రీడైరెక్ట్ అయిపోతుంది అందులోకి. ఐ అగ్రీ మీద క్లిక్ చేసుకోగానే మనకు ఇక్కడ ఎస్బీ రివార్డ్స్ అని డైరెక్ట్ మనకు ఇక్కడ లాగిన్ అయిపోతుంది. మీరు ఇంటర్నెట్ బ్యాంక్ మామూలుగా క్రోమ్ బ్రౌజర్లో కూడా డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు రివార్డ్స్ ఎస్బీఐ రివార్డ్స్ అనేసి. కాకపోతే ఇక్కడ మళ్ళీ లాగిన్ అవుతుంది, కానీ నాకు ఇక్కడ చూడండి ఆల్రెడీ లాగిన్ అయ్యి వచ్చింది. సో అందుకోసం నేను ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చూపించాను మీకు. సో ఇక్కడ సిఆర్ మీద క్లిక్ చేసుకో, ఇక్కడ మనకి ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోగానే 72 పాయింట్స్ నాకు గెయిన్ చేశాను చెప్పాను కదా. సో దానికి గాను అమౌంట్ నాకు ఇక్కడ డిస్ప్లే అయింది చూడండి, 18 రూపీస్ అని నాకు ఇక్కడ డిస్ప్లే అయింది. అంటే ఈ 18 రూపీస్తో నేను ఏం చేయొచ్చు అంటే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు మామూలుగా ఇది చెప్తాం కదండి, ఇప్పుడు నెట్ అయిపోతే యాడ్ అండ్ ప్యాక్ కూడా మనము దానికి కూడా ఉపయోగించవచ్చు. ఒక 200-300 ఉన్నందుకు మనకు మంత్లీ బ్యాలెన్స్ కూడా మనం వేసుకోవచ్చు. సో ఇందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. ఓకే, సో దీన్ని ఏ విధంగా రివీల్ చేసుకోవాలన్నది. సో మై అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి. సారీ, ప్రొఫైల్ డీటెయిల్స్ అవసరం లేదు, బ్యాక్ వెళ్ళిపోండి. హోమ్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. హోమ్ బటన్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ ఆఫర్స్, మూవీ టికెట్స్ కానీ ట్రావెల్ కానీ ఇవన్నీ చాలా చేసుకోవచ్చు. కానీ మనకు అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోలేము, కానీ మనకి ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టుకోవచ్చు, మూవీస్ ఏమైనా షాపింగ్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. బట్ నేనైతే రీఛార్జ్ చేసుకు చూపిస్తాను మీకు. 18 రూపీస్తో ఏమొస్తుంది అనుకోవచ్చు, కానీ నేనైతే 19 రూపీస్తో నాకు ఎయిర్టెల్ మొబైల్ యూజ్ చేస్తున్నాను. సో ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను 19 రూపీస్తో మనకు 1 GB వస్తుంది. కాబట్టి నాకు 18 అంటే 1 రూపీ అనేది నేను ఏం చేస్తానంటే నా యొక్క ఏటీఎం ద్వారా నేనైతే పే చేసుకుంటాను. సో మొబైల్ ప్రిపేర్డ్ ఉంది కదా, సో ఈ మొబైల్ ప్రిపేర్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. మొబైల్ ప్రిపేర్డ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. నా యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ చేయగానే ఇక్కడ ఎయిర్టెల్ కాబట్టి ఎయిర్టెల్ పెట్టేశాను. సర్కిల్ ఏది ఆంధ్రప్రదేశ్. సో మీ యొక్క సర్కిల్ ఇచ్చేసేయండి. అమౌంట్ ఎంత అని చూసుకోవచ్చు, లేదంటే వ్యూ ప్లాన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు వ్యూ ప్లాన్స్ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ నుంచి కూడా మీరు మీ యొక్క రివార్డ్స్ పాయింట్స్తో మీరైతే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నేను డైరెక్ట్ అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను 19 రూపీస్ అనేసి. ఐ హ్యావ్ దీనికి మనకేంటంటే అగ్రీ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూపిస్తుంది ఇది 19 రూపీస్ అనేసి. ఎస్, ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసుకుంటే అడుగుతుంది. ఓకే, సో మీకు చూపిస్తాను ఏమని అడుగుతుందంటే, మనకి ఇక్కడ చూసుకుంటే 19 రూపీస్ మనకి ఉంది, కానీ ఇక్కడ ఏమని చూపిస్తుంది అంటే 72 పాయింట్స్కి 18 రూపీస్ ఉంది. మీరు కార్డు ద్వారా కానీ మీరు పే చేయండి 1 రూపీ అని మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. సో నా యొక్క కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో నా యొక్క కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి నేను 1 రూపీ పే చేయబోతున్నాను. సో అప్పుడైతే 19 రూపీస్ అవుతుంది అన్నట్టు మాట. ఓకేనా, సో చూడండి. ఎస్, చూశాను. మళ్ళీ కార్డ్ మీద ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీ యొక్క కార్డ్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి.
తర్వాత మంత్, ఎక్స్పైరీ మంత్, డేట్ ఇవన్నీ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మనకు మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓకే, ఎస్, ఇంకో ఓటీపీ వచ్చింది నాకు. చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది చూడండి. మనకు రీఛార్జ్ అయ్యిందా అనేది కూడా మనకి ఇక్కడే తెలిసిపోతుంది. మళ్ళీ నాకు వన్ టైం, ఎందుకంటే ఇందాక చేసింది రివార్డ్స్ పాయింట్స్ది ఓటీపీ అండి. ఇప్పుడు మన మొబైల్ నెంబర్కి ఇంకో ఓటీపీ వస్తుంది. ఇదేంటంటే డెబిట్ కార్డ్ది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ₹1 అనేసి. ఈ ₹1 అనేది మళ్ళీ ఓటీపీ వస్తుంది నాకు. సో ఈ ఓటీపీ క్లిక్ చేసేస్తే కానీ మనకు ₹1 కట్ అవ్వదు అన్నట్టు. చూసుకోవాలి మనం అప్పుడే దేనికి అమౌంట్ అడుగుతుంది, ఎంత అడుగుతుందని చూసుకొని మనకు పేమెంట్ చేసుకోవాలి ఇక్కడ కూడా. ఏదంటే ఎందుకంటే ఫ్రాడ్స్ అన్నీ జరుగుతూ ఉంటుంది కాబట్టి. సో వెయిట్ చేస్తే రిక్వెస్టింగ్ ప్రాసెసింగ్ అని వస్తూ ఉంది. సో నాకు 1 GB యాడ్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఎస్, సక్సెస్ అని వచ్చింది. సో సక్సెస్ అని వచ్చింది. ట్రాన్సాక్షన్ నెంబర్ అంతా కూడా సక్సెస్ వచ్చింది. ఓకే, సో మెయిల్ కూడా వచ్చింది నాకు. సూపర్, ఇది కూడా చదవాలి మనం. చూసుకోండి ఇక్కడ మెసేజ్ ఒకసారి ఓపెన్ చేసి సూపర్ యువర్ లాస్ట్ రిక్వెస్ట్ మొబైల్ నెంబర్ రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్ అనేసి మనకు ఇది కూడా రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా మీరు నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మళ్ళీ నేను చేయాలంటే మీరు నాకు ఎంకరేజ్ చేయండి. సో మీ సపోర్ట్ నాకు ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.